హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ ప్యారడైజ్. ఈరోజైతే చాలా ఈజీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. మనకు కావాల్సిన స్ట్రాబెర్రీస్ ఎన్నైతే మనం చేసుకుంటామో అవన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసి పెట్టుకున్నటువంటివి అన్నీ ఒక జార్లో వేసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనకు షుగర్కి బదులుగా ఇక్కడ నేను అయితే కలాకండ్ అయితే యూస్ చేస్తున్నాను. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి. సో జ్యూసర్లో జ్యూస్ చేసేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకుంటే చూసారు కదా మిల్క్ షేక్ ఎంత త్వరగా ప్రిపేర్ అయిపోయిందో. ఆ తర్వాత గార్నిష్ కోసం నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ లీవ్స్నే యూస్ చేస్తున్నాను అనమాట. సో మనకు మిల్క్ షేక్లో కొంచెం అక్కడక్కడ ఏదైనా నట్స్ లాగా తగలడానికి నేనైతే అందులో మనకు సీడ్స్ అయితే వేసేసినాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసుకుంటే మనకు చాలా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్